తండ్రి మీ ప్రశస్తమైన సంఘాలలో ప్రతి ఒక్కొక్కరిని ప్రభువాన్ని బలపరచండి నాయన. దయగల నాయన కృప చూపించి మహిమ పొందమని యేసు శక్తివంతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ప్రభువు నిలబెట్టినాడు. ఆ సేవ చేయటకు తగిన అర్పణతో మోషేకు అనేకలు తీసుకొచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తుంటాం. అర్పణలు తీసుకొచ్చినట్లుగా ప్రతి ఉదయంలో ఆయన ఇద్దరికి అర్పణ చేసినప్పుడు ఆ పని నిమిత్తం దేవుని పని నిమిత్తం అర్పణలకు తెలియాలి. ఏంటంటే ఆ దేవుని పని నిమిత్తం అంటే అసలు దేవుని పని అంటే ఎలా జరుగుతుంది, సంఘంలో ఎన్ని అవసరతలు ఉంటాయో, బీదలను ఆదరించడము, దరిద్రులను ఆదుకోవడము, బిచ్చగాలను ఆదుకోవడము, సంఘంలో ఎత్తులని ప్రభు తీర్చబోతున్నాడు. అందుకని ఆ పని సంబంధమైన ప్రశ్నలు, అందుకే అందరినీ పిలవలే, ప్రజ్ఞావంతులను పిలుస్తాట, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తెలివైన వారిని పిలుస్తాట. బహుస్థానంగా ఆయనకి దీవెనకరంగా రావడానికి నిండిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సంఘంలో నిండిపోతే ఇంక తేకండి, ఆడుకోండి, ఎందుకంటే సంఘం బాగా నిండిపోయింది, ఇంక అక్కర్లేదు, మీరు తేవక్కర్లేదు అనే టైము ఆ మోషే ద్వారా తన సన్నిధికి వస్తున్నప్పుడు చాటింపు వేయవలసి జరిగింది. రాకండి, ఇక తేకండి, మీ ఆశీర్వాదాలు మీకు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉంచుకోండి, అంత ఎక్కువ ఆశీర్వాదం వచ్చినప్పుడు నిండిపోయినప్పుడు ఏం చేస్తారుగా, చాలిక దేవుని సన్నిధికి తెచ్చినా మీరు నిండిపోతుంది కాబట్టి సన్నిధికి మీరు తేవద్దు, మీరు ఇంట్లో ఉంచుకోండి అన్న నింపుదల మనకు కావాలి. అవునా కదా? సంఘం నిండిపోయినప్పుడు ఇల్లు కూడా నిండిపోతాయండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఉదయంలో ఉదాహరణగా ప్రభు సన్నిధికి వస్తే, ఉదాహరణగా దేవునికి వస్తే జ్ఞానవంతులు మరి ఆ రోజున పరిశుద్ధులు సేవలత్వము ప్రథమంగా ఏమేమి తీసుకొచ్చారు, ప్రజ్ఞావంతులైన వారు ఏమేమి కలిగి వారి ఉన్నతి తీసుకొచ్చారు. ప్రజ్ఞావంతులు అంటే వారు దేవుని దగ్గరికి వచ్చి ఏం తీసుకురావడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారంటే, ఈ రోజున మందిరంలో అనేక అవసరాలు తీర్చబడుతున్నాయి, కుటుంబ అవసరాలు కూడా తీర్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు ప్రభు మనకి బయలుపరుస్తున్నాడు. వెతికిన వారికి తప్పక దేవుడు మేలు చేస్తున్నాడు. ఆయన మేలుకరమైన ఆలోచనలు ఇస్తున్నాడు. నా హోములో మాట్లాడేది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త ప్రకటించు సమాధాన వర్తమానం తెలియజేయ వారి పాదములు పర్వతం మీద కనబడుచున్నది. సువార్త అంటే ఎత్తైన ప్రదేశం అర్థం. ఎత్తైన ప్రదేశం అంటే సుందరంగా ఉన్నాయన్నారు. ఈ సువార్త అనేది నపములు వేసుకోవడానికి నిందన కాదు, వ్యర్థంగా పని జరగడం కాదు, జీవితాలు వ్యర్థమైపోతుంటే శుభ్రపరిచింది సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను గురించి దురాలోచన ఎందుకు? ముండ్ల కంపలు అంటే దేవుని సన్నిధి ముండ్ల కంపలుగా ఉండకుండా, ముండ్ల కంప వలె శత్రువులు కూడాను వారి చెత్త వలె కాలిపోతారు. వాక్యం ఎండిపోయే చెత్త వలె కాలిపోతారు శత్రువై వారు. ఈ రోజున దేవుడు సెలవిస్తున్న మాట నేను మాట్లాడలేదు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమని, నినేవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వారిని బోధించిన వారు నీలో బయలుదేరినాడు. అంటే నినేవే దేవుని మాట వినకుండా వ్యర్థంగా ఆలోచించిందట. నేను ఒక రోజుని నా మీద నిందలు వేస్తున్న వారు నా ఇంట్లో ఉన్నారు. ఒక రోజు నాకు ఏడుస్తూ బాధపడుతున్నా. ఎంత నిందలంటే ఏడ్చేస్తా. ఆ సైడ్కి పోయి చెట్టు కిందకి పోయి నైట్ 1 గంట టైంలో మళ్ళా వచ్చి పడుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెట్టు కిందకి ఏడ్చుకుని వచ్చి
టైంలో కలుస్తుందండి. ఏమనంటే నాహూము 1:15 1:12 అని పెట్టబడుతుంది. ఏంటి అక్కడ అంటే నిన్ను ఏక బాధ పెట్టను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రోజున సువార్త విషయంలో ప్రభు మనకి వాగ్దానం చేశాడు ఏంటంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టిని చూడబడ్డాడు. మనం మన ఇంటినే చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటున్నాం. చాలా మంచిది. మనం కూడా ఇతరులను కూడా చూసి బాధపడుతున్నప్పుడు ప్రభు మనం చూసి బాధపడతాడు. ఎందుకంటే ఇది దండంతో కూడిన మాట. దేవుడు దండిస్తున్నప్పుడు ఆలకించేవాడే ఆ సువార్త పనులు చేస్తారు. దండనకి గుర్తు ఏంటంటే దేవుని దండన చీకటిలో ఉన్న వారికి దండిస్తున్నాడు. మనం ఒకవేళ తెలుసుకోకుండా ఇంకా చీకటిలోనే ఆలోచిస్తుంటామేమో. ఆ దేవుని మాట్లాడితే ఏదో గాలికే తిరగడమే కదా, వీళ్ళకి ఏం పని లేదు కదా అనుకుంటున్నామేమో. మీకు కూడా అదే పని ఉంది. దేవుని దండన చీకటిలో ఉన్నావు, బాధలతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు. దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడికి శత్రువై మనం బ్రతకలేము. అయితే ఈ రోజున దుర్మార్గులకు అర్థం ఉంది, కానీ నీవు దేవుడి బిడ్డలైతే నీకు అర్థం లేదని దేవుడే నీకు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి దురుద్దేశంలో చెడు సలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్కడ ముళ్ళ కంప వల్ల, ముళ్ళ ఆలోచన వల్ల శత్రువులుగా ఉన్నారు. అక్కడ శత్రువు అనే వాళ్ళు ఏంటంటే ఈ రోజున ముళ్ళ కంపలాగా ఆలోచించడం అన్నట్టు. వ్యర్థంగా ఆలోచించడం వల్ల ముళ్ళ కంపే. అందుకే అర్థంగా దుర్మార్గులుగా తమ కాలం ముగింపుల ముందే పోయినట్లు. నేను దినాన మరి తల్లి హ్యాపీగా ఉండదు, కూతురి కంటే హ్యాపీ లేదు. మరి రెండో కూతురు కావచ్చు, మొదటి భర్త కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే నా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాను ఈ రోజు అంటే ప్రేమలు లేవు, కపటం ఎక్కువైపోయింది, దుర్మార్గత నిండుకున్నది లోకంలో. ప్రేమ మాయమైపోతుంది, అగాధంలో వెళ్ళిపోతున్నారు మనుషులు, పాపంలో వెళ్ళిపోతున్నారు, శాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఇల్లు కూలిపోతే మన సంఘానికి బాధ కదా, సేవకులమే మనకి ఏడుపు రాదా? సంఘంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజున? సర్వ సృష్టిని చూడమన్నాడు. మన ఇంట్లో మనమే ఉండవా? లేదే, అందరినీ చూస్తున్నాం ఈ రోజున. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెడు సలహా ఎక్కువ తీసుకుంటుంది లోకంలో బిడ్డలండి, కుటుంబంలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. కుటుంబము సంఘము ఎక్కడ నిలవాలి అంటే సంఘంలో కలిస్తే, సంఘంలో ఉంటే సురక్షిత ఉంటుంది, సేవ అనేది జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, సంఘం నిలుస్తుంది. ఎందుకు? మీకోసమే. ప్రభు నిలబెట్టాడు మీకోసమే. దేవుడికి స్తోత్రం. బలమైన వాడు ఆలోచించాలి. సెలవిస్తున్న మాట విస్తారమైన జల సముద్రం వలె ఉందట ఆయన మాట. జలమయమైందట ఆయన మాట. పూర్ణ బలములు గలవారు ఆయన మాట వింటారు. కోత కొయ్యబడుతుంది, కొయ్యబడుతున్నాం. మనం నిర్మూలన కావద్దనే కొయ్యబడుతున్నాం. ఈరోజు దేవుడి దగ్గర కోతలో ఉన్నాం, పనివారిలో ఉన్నాం, పని పరలోకం నుంచి మనం అందుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున నేను ఒక ఆకాశించి ఒక కత్తి పడింది. కత్తి అంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉండొచ్చు. కత్తి అంటే కత్తి లేకపోతే వంట కాదు, కత్తి లేకపోతే మనకు వంట లేదు. మిషన్ నుంచి కత్తి లేకపోతే మిషన్ నుంచి కూడా కత్తి నుంచి వరి పంట రాదు. ప్రతి దానికి కత్తి ఉపయోగిస్తేనే పంట తీసుకురాలేదు. ఈరోజు చేతితో కూడా పంట ఏం చేస్తుందో మిషన్ వచ్చింది, మిషన్ లో కత్తి పెట్టి కట్టేసేస్తుంది. కొన్ని వేల గంటకి కొన్ని వందలు మరి పని ఒక ఎకరం పొలం కోసేస్తుంది ఆ కోత. అలాంటి కోత విస్తారమైనప్పుడు కోత పరిమాణం ఎవరున్నారంటే నీవే పరిమాణం అంటున్నారు దేవుడు. హల్లెలూయా. నేను ఆ పని ఇంట్లోనే జరిగిపోతుంది, నేను ఎక్కడికి వెళ్తాను? దేవుడి పని ఉంది నీతో కూడా. ముళ్ళ కంపగా ఆలోచించద్దు, శత్రువుగా ఆలోచించద్దు. దేవునికి స్తోత్రం చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ముళ్ళ కంపగా ఉంటే పోతాం. అందుకే ఈ రోజున నినేవే పట్టణం కూర్చుంటావు అన్నప్పుడు నీలో నుండి వ్యర్థమైంది ఏమంటే తీసివేసుకోవాలి. మరి తీసేసుకోవాలి. అది కాలం రాకముందే అక్కడ అక్క అంటుంది కదా, నా చెల్లి చచ్చిపోయింది, చిన్నదే, ఇంకా 3 సంవత్సరాలు బతుకుంది, నా చెల్లి చచ్చిపోయింది ఏడుస్తుంది పాపం అక్క. నేను న్యూస్ చూస్తే బాధేసింది. ఆ న్యూస్
వింటున్నప్పుడు మనం చెవులు మూసుకుని కళ్ళు మూసుకుంటే మనం మారేదండి. ఒక మనిషి బాధపడుతున్నాడంటే మనకు బాధ కదా, దేవుని సేవకుల మీద మనకు బాధ కదా, ఏడుపు వస్తుంది కదా. అందరూ ఆయన వాళ్ళమే, అందరూ ఆయన చెంతకి వెళ్ళే వాళ్ళమే. ఒకరు ముందెళ్తున్నాము, ఎదుకెళ్తున్నాము. కానీ రోజున కోయబడుతున్నాము అంటే దుర్మార్గంలో ఉంటేనే కోయబడుతున్నాం. మన మాటలు ఎట్లున్నాయి, మన ఆలోచన ఎట్లున్నాయి అన్నప్పుడు కాలం రాకముందే వాళ్ళు చనిపోతున్నారు, కాలం రాకముందే కోయబడుతున్నారు. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది, ఈ లోకనటన గతించుచున్నది, అన్నింటి అంతము సమీపమైనది, మానవుని జీవితము మాయమవుచున్నది. గతించుకోచున్న ఈ లోకంలో కుషించిపోయే నా హృదయం, తపించిపోయే నా ఆత్మనాలో. ఈరోజు నా ప్రభు ఆత్మకి ఎంత దుఃఖపడుతున్నాం కదా. ఎందుకంటే ఆ పరలోకం నుంచి వచ్చిన కత్తి దేనికి సాదృశ్యమని అంటే ఈరోజున నేనేంటి పరలోకం నుంచి వచ్చే కత్తి రావడం చెప్పండి, అర్థం చేసుకున్నాను. కత్తి వచ్చింది పరలోకం నుంచి, అది భయం వేస్తుంది. అది కలుగుకు వస్తుంది. బిహెచ్ఎల్ ఏరియాలో వరి పంటను చూస్తున్నా, గోధుమ పంటను చూస్తున్నా, చెరుకు పంటను చూస్తున్నా. అయ్యో అదంతా ఏంటి సాదృశ్యం అంటే ఆ ఏరియా జనాల కోసం చెప్తున్నాడు. కట్టబట్టి కోయడం కాదు, ఆ జనం అంత అలాంటి వారు, గట్టిగా ఉన్న గోధుమ లాంటి వారు, చిన్నపిల్లాంటి మంచి తీపి దద్దనం ఉన్న వారు, ఇలాంటి మనుషుల గురించి ప్రభు మాట్లాడుతున్నాము. మనం చెట్లు మనుషులు కోయమా అండి? కాదు కాదు, మనుషులను కూర్చుకోవడం కాదు. శ్రమ వస్తున్నప్పుడు దేవుని ఎదురు వస్తుందా, మనుషుల నుంచి వస్తుందా అర్థం చేసుకోవాలి. ఈ దేవుని నుంచి వస్తున్నది అంటే దేవునికి దగ్గర అవడమే మనం చూద్దాం. శ్రమ దేవుని ఎదురు నుంచి వచ్చినట్లయితే దేవుడు సర్విస్తున్నాడు. ఏమని? నిర్మూలన కాకముందే నిన్ను బాధ పెట్టవాడు. నేను బాధపడనంటాడు దేవుడు. దేవునికి ఇస్తాను. హల్లెలూయా. నేను అక్కడ వినాక నన్ను ఏడిపిస్తున్న వారిని నేను దగ్గర దేవుడి దగ్గర నిన్నుగా విడిపిస్తాను, నిన్నుగా ఏమన్నాడు? బాధ పెట్టాను, నిన్నుగా నేను బాధ పెట్టాను అని దేవుడే నాతో మాట్లాడి. ప్రభు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా దేవుని నిమిత్తం కూడా నేను బాధనే ప్రభు సన్నిధిలో చెప్పుకుంటాను. అంతా ఆయన వెంటనే నా విడుదల, బాధతో కోసం ప్రార్థన చేసి విడుదల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇంటి కోసమే నేను ప్రార్థన చేయాలి, అనేకల కోసం ప్రార్థిస్తాం. విడుదల ప్రవహిస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడితే విడుదల. అలాంటి ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి నిర్మూలన కాకుండా నిన్ను బాధపరచమనే నేను బాధ పెట్టక అన్నాడైతే నేను ఇక బాధ పెట్టాను. దేవుడు చూడండి, దేవుడు సర్విస్తున్న మాట, బలం పొందుకునే మాట. బాధ పెట్టని దేవుడు మనకున్నాడు. బాధ ఎవరికి వస్తుందంటే ఆ చెడ్డ వారికి బాధ ఉంది, మంచి వారికి బాధ తప్పిస్తున్నాడు. చెడ్డ వారికి బాధ అన్నాడు. అందరికి చెడ్డవారు ఉండట్లేదు. ఈ రోజున ప్రభు ఎదుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు చెడ్డవారు అనుకోవద్దు. ఈ రోజున అందరు కూడా కావాలి ప్రభు, అందరి వారు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కూడా విడిచిపెట్టి అందరినీ ఇష్టపడుతున్నాడు దేవుడి రోజున. నువ్వు ఆయన బిడ్డగా ఆయన సన్నిధికి వచ్చినావు, ఆయన లక్ష్యం ఉంచావు, ఆయన భయపడుతున్నావు. నువ్వు కలవరపడకని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్కన ఆయన యుద్ధము చేయవాడు ఉన్నాడు. ఆయన నీ పక్కన న్యాయం జరిగిస్తాడు. న్యాయాధిపతిగా నీకు తీర్చదేవుడు నీకున్నాడు. మెరుపులా నీ ఇంట్లో ప్రత్యక్షం అవబోతున్నాడు. ఈ రోజున మెరుపులా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున ప్రభు మెరుపుగా నీకు దగ్గర అవబోతున్నాడు. ప్రభు మెరుపు నీ ఎదుగు రాబోతుంది. ప్రభు ఆలోచన కలిగి ఉన్నట్లయితే మంచిది. ఈ లోకంలో అంతా చీకటి ఆవరించింది, కానీ మనకు న్యాయాధిపతి అయిన దేవుడు మనం న్యాయం తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో మనం ప్రభు బిడ్డగా ఉండాలి. ఆ తీర్పులో ఆయన చెంతకు వెళ్ళకపోతే మనం దూరం అయిపోతాం. అందుకే ఈ రోజున బలవంతుని కండి. ఏంటిలో బలవంతులు కావాలి? వాక్యములో ప్రభు సన్నిధులు బలవంతులు కండి. ఈ రోజున లైకత్తుని మీదకి రాబోతున్నాడు.
దుర్మార్గమున కావాలి కాయము, మార్గములు కావాలి నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించు అంటే నువ్వేం కలిగి ఉండాలి? ప్రభువులకు బలవంతులుగా ఉండాలి అంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లయకర్తని మీరు రాకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? బలం ధరించుకోండి. లయపరచువాడు ఎవరేం కాదు, ప్రభువే అలా లయపరచుకున్నాడు. మీరు లైఫ్ కాదు అన్నాడంతే. మీరు లైఫ్ కాలేదు. ఎవరు లైఫ్ అయిపోయింది? ఈ రోజున ఏమైపోయింది? ఇజ్రాయేల్ జనాంగం మీదకి వచ్చిన జనాంగం ఏమైపోయింది? లైఫ్ అయిపోయింది అంతే. యుద్ధం యెహోవాదే. సముద్రం ముంచిన వాడు, సముద్రం నుంచి పాయం చేసిన వాడు, ఎర్ర సముద్రం నడిపించిన వాడు నీ దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ జనాంగం నడిపించిన వాడు మన నదులను సరామంగా నడుస్తున్న లైన్లో ఆగిపోమంటే ఆగితే ఏమంటారు? ఆగిపోయిందంటే నది కూడా ఆగిపోయింది. ఈ రోజున నీ దివిటి ఆగిపోవద్దు, నీ దీపం ఆగిపోవద్దు, నీ మాట ఆగిపోవద్దు, నీ ప్రభు సన్నిధిని నువ్వు నిలిచి ఆగిపోవద్దు. దేవుడితో మన బలం ఏంటి? ఈ రోజున శత్రువై వాడు పారిపోవాలి. నీకు బలం వస్తుంది. దుర్మార్గుడు అంతలో నీకు బలం వస్తుంది. నువ్వు దేవుడు వింటున్నావు కాబట్టి, నువ్వు వింటున్నావు కాబట్టి నీకు బలం ఉంది. నువ్వు దుర్మార్గుడు కావు. ఆకస్మికంగా దుర్మార్గుడికి వెళ్తుంది ప్రమాదం, నీకు రాదు. నువ్వు నడువు కట్టుకో, బలం ధరించుకో. దేవుడు నీకు బలం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు రా, ఆయనకి బలం ఇస్తున్నాడు. స్వతంత్రం పొందుకో. కోపంలోను, అజ్ఞానంలోను, అవివేకంలోను జీవిస్తే స్వతంత్రం ఉండదు. ప్రభు రాజ్యం ఏంటంటే ఆత్మానుసారమైన దుఃఖము ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. శరీరానుసారమైన దుఃఖము బాధని, నొప్పులు, నిద్రస్తుంది. లోకపత్రిక 8వ అధ్యాయంలో మనం బాగా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఇదే తక్కువైపోయింది ప్రభు సన్నిధిని. ఏంటంటే ప్రభు మనతో మాట్లాడాలి, మనతో ఉండాలని అందరూ ఆశపడతాం. ఎంతమందికి లేదండి? నా దేవుడు నాతో ఉండాలి, నాకు దేవుడు కావాలి ఏమని అనుకుంటారా? అందరికీ కావాలి. అందరికీ కావాలి యేసయ్య రక్తమే అని అన్నప్పుడు నాకొద్దు అన్నామని ఏమన్నా? అందరికీ కావాలి యేసయ్య సన్నిధి, అందరితో ఉండాలి. యేసయ్య సన్నిధి అందరిలో ఉండాలి. యేసయ్య రాకడ సిద్ధంలో ప్రభు సన్నిధిని మనం అందరం కలిసి ఉండాలి. ఎక్కడ కలిసి ఉండాలి అంటే లోకంలో కలిసి ఉండాలి. లోకంలో బాధలతో కలిసి ఉండాలి. ప్రభు అట్లే మీరు కలిసి ఉండాలి. రండి ఆయన యుద్ధకి. ఆయన యుద్ధకు వస్తే ఆయన మీ యుద్ధకు వస్తారు. ఆయన మీతో ఉండాలి, తలంతో ఉండాలి. మీరు ఆయన వారైతే ఆయన మీరు మీ వారైతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం పౌలు గారు ఇక్కడ న్యాయాధిపతి అయిన దేవుడు విద్యల కోసం మనకి మాట్లాడుతున్నాడు. శరీరంగా ఉండకుండా, పాపం ఉండకుండా, ఆత్మ సంబంధం కట్టుబాటు మనకు నేర్పిస్తున్నప్పుడు ఆయన్ని సూచిస్తుంది, ప్రభువుని సూచిస్తుంది, ప్రభు హక్కుని సూచిస్తుంది, మనకి సూచనలు ఇస్తుంది. దేవుడి పిల్లలంటే నిరీక్షణతో ఉండాలని మనకి సూచనలు ఇస్తుంది. అంటే ఆత్మీయ జీవితంలో ఉండవలసిన లక్షణాల గురించి మనకి సూచనలు ఇస్తుంది. అంటే దిక్కు చూపిస్తుంది. ఉన్న వారి యొక్క ఐక్యతను గురించి చూపిస్తుంది. ప్రభుని బట్టి నడిచే వారి యొక్క ఐక్యత ఈరోజు ఏమైంది అంటే నలిగిపోలేదు. విశ్వాసుల ఐక్యత నలిగిపోలేదు. క్రీస్తు యొక్క విడుదల ఈరోజు స్వతంత్రాన్ని ఇస్తుంది. ప్రభుని విడుదల ఇస్తున్నాడు, స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. రక్షించాలని శక్తి లేని వారిని నేను ఉంచలేదు. శక్తిని నులుపు నీవు బల అభివృద్ధి ఇస్తావు. సమస్యలు వారికి నీవు శక్తినిచ్చు దేవుడివి. శక్తిహీనులకు నువ్వు బలమిచ్చే దేవుడు. నేను శక్తిహీనరాలే ఒకనొక టైంలో చాలా శక్తిహీనంగాను, బలహీనంగాను, చాలా బాధాకరంగాను ఆలోచించిందని. కానీ ఇప్పుడు ఎవరికి ఇష్టంగా ఉండాలనుకున్నాను? దేవుడికి ఇష్టంగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు శక్తిహీనంగా ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? బాధనే గుర్తు చేసుకుంటావు. నువ్వు శక్తిని కలిగి ఉంటప్పుడు బాధనే గుర్తు చేసుకుంటావు. దేవుడి స్వతంత్రాన్ని అనుభవించుకోలేవు. ఆత్మ స్వతంత్రం ఏంటి? ఈ రోజున పరిశుద్ధాత్మ సంతోషమే. స్వతంత్రం వచ్చింది అంటే పరిశుద్ధాత్మను స్వాతంత్రం పొందుకో. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఉత్సాహంలో కలిగి ఉండు. నడతలు నేర్చుకో, మాటలు నేర్చుకో, ఐక్యత నేర్చుకో, క్రీస్తు అనుభవాలు నేర్చుకో. ప్రభు నీకు ఇచ్చబోతున్నాడు. జీవమునిచ్చు ఆత్మ
నీకు జీవమునిచ్చి ఆత్మించాడు, నియమించాడు, అది విడుదలిచ్చాడు. ప్రభు నీకు దేన్ని చూపించాలని చేయాలి. శక్తి లేని వారిని ఆలోచించరు, మీరు శక్తి కలిగిన వారిగా మీరు ఆలోచిస్తారు. ప్రభు తన బిడ్డలను శక్తివంతులుగా నిలబెట్టాడు, నడకలను నేర్పించాడు, రక్షకుడిగా ప్రభు అనుదించాడు. భూమి మీదకి ఆత్మానుసారమైన దుఃఖము సౌందర్యాన్ని, సంతోషాన్ని, సమాధానిస్తుంది. ఈరోజు ఆత్మానుసారమైన దుఃఖము లేని వారు ఎలా ఉన్నారు కదా చెప్పనా? శరీరంతో దుఃఖపడుతూ ఉంటారు. ఎంతసేపు ఏదైనా నొచ్చుకుంటా, బాధపడతా, నెమ్మది లేకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఆత్మానుసారమైన దుఃఖం నువ్వు కలిగి ఉంటే నువ్వు శరీరంగా ఆలోచించవు. ఒక నిధికి ఇచ్చాడు దేవుడు, ఒక నీతి విధానం, నీకు నీతి విధి విధానం నీకు నేర్పించాడు. నెరవేర్చుకుంటే నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు తన సొంత కుమారుడు ప్రేమించినట్లుగా నీ కోసం తన ప్రాణం పెట్టాడు. పాప శరీరాకారంలో ప్రభువు పంపించి ఈ రోజున ఆయన శరీరాకారంలో అందరి కోసం ఆయన శిక్ష అనుభవించాడు. ఇది నడత. విశ్వాసం ఒక నడత ఏంటంటే, నేను శిక్షను అనుభవించాను, నా తండ్రి నా కోసం నడత నాకు నేర్పించాడు. ఆయన నడక నేర్చుకున్నాను. ఈ రోజున దేవుడు తీసుకోవాలి. శరీరానుసారమైన ఆలోచనలు ఏమేమిందంటే, శరీర కార్యాలతో పంపబడిన మనుషులుగా ఉంటే దేవుడిని ఆకర్షించుకోలేంటే. అందుకన్నా కదా చూడండి, శరీరానుసారులు శరీర విషయంలోనే ఆలోచిస్తుంటారు, మనసు ఉంచుతారు. మనసు ఎప్పుడు కూడా శరీరం బట్టి ఆలోచిస్తూ మనసు ఉంచుతుంటారు. మనసు ఎప్పుడు కూడా నన్ను అన్నాడు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, ఇదే ఉంటుంది. పాపం వదులుకోలేదు. ఈ రోజున ఒక తల్లి చిన్నప్పుడు పిల్లల్ని గద్దిస్తుంటుందండి. ఆ గద్దింపు ఎలాంటిదంటే, ఏ జాగ్రత్త అవుతూ అంటే అది వాళ్ళకి ఏమే బతుకుపోయి వాళ్ళకి ఎంత పెయిన్ కానీ ఆ పెయిన్ ఎలా పోవాలంటే ప్రభు ఎదురు వస్తే నొప్పు పోతే దేవుడికి ఇస్తామని చెప్పండి. అయ్యో నా తల్లే కదా, నన్ను తిట్టిందే కదా, ఏం కాదు, నన్ను తిట్టాలి, నన్ను కొడుతుంది, నా కోసమే కదా నా తల్లి అన్నది అని అనుకునేదే అసలైన కుమార్తె. చూడండి, ప్రేమ ఏం చేస్తుంది? జయిస్తుంది. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ నా వాళ్ళు అన్న గుర్తింపిస్తారు. ఒక క్షణికమైన ఆవేశానికి గురైపోయిన జీవితాల రోజున తర్వాత బాధపడవలసి వస్తుంది. అయ్యో ఈ అనవసరమైన పని చేశాని అని ఎలా ప్రభు దగ్గరికి వస్తేనే అది అనవసరమైన పని అంటారు. అదే అదే లోకంలో ఉంటే మంచి పని అయింది అనే వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే లోకంలో ఉండాలి కాబట్టి అలాంటి మాట అంటారు. అదే ప్రభు దగ్గరకు వస్తే అబ్బో ఇలాంటి పాప పని చేయకూడదు అని గుర్తింపు వస్తుంది. ఒకరికొకరు ప్రాణం తీసుకోవడానికి, నొచ్చుకోవడానికి, నెపాలేసుకోవడానికి, శరీరానుసారం మాట్లాడడానికి ప్రభు నిన్ను పెట్టలేదు. నిన్ను ఎలా పెట్టారు? ఆత్మానుసారమైన దుఃఖం కలిగి ఉన్నాడని శరీరానుసారమైన దుఃఖంతో ఉంచబడాలే. శరీర యాక్షన్ ఎందుకంటే పగ, కోపము, ఈర్ష, పగ ఇవంతా కూడా శరీర ఇచ్చల వల్లే వస్తాయి. శరీర ఇచ్చలు ఏం చేస్తాయి? కోపం ఉంచుతుంది, పగ ఉంచుతుంది, నెపాలేస్తుంది, పాపం గుర్తు చేసుకుంటుంది, ప్రేమించలేదు. మీరు అనుభూతిని తల్లిదండ్రులు నేర్చుకోలేదు. వీళ్ళ పిల్లలు కూడా అదే బుద్ధులు నడుస్తారు. వీళ్ళకి ఇలాంటి బుద్ధి ఇంకా వీళ్ళ జీవితాన్ని ఇంతే ఉంటాడు దేవుడు. అందుకే మీరు నేర్చుకోవాలి, మీరు పిల్లలు నేర్చుకోవాలి. ఆత్మానుసారమైన జీవితం ఈ రోజున ఏం చేస్తుందండి? శరీర విషయంలో మనసు పెట్టుకోదు, అది మరణించేటట్లుగా ఉంటుంది. జైలు ఉండదు, కోర్టు ఉండదు, లాయర్ ఉండదు, చాలా సార్లు అన్నది. ఎందుకంటే అది ఆలోచన రాదు, కోపం రాదు, కొట్లాటలు రావు, అల్లరి రావు, అలసిపోము. మనసు ఎప్పుడు కూడా ఆత్మతో ఉంటే మనసు ఎప్పుడు కూడా తేలిక ఉంటుంది. ఆత్మలో ఉన్న వారి మనసు తేలిక ఉంటుంది. అదే శరీర పోరాటంతో రావడంతో ఎంతసేపు యుద్ధాలు జరిగితే కోర్టులే, అల్లర్లే, లాయర్లే, విడుదలలే, న్యాయాధిపతిలే. నీకు న్యాయాధిపతి ఎంత విడుదల లేకుండా నీకు న్యాయం జరిపిస్తూనే ఉంటాడు ఆ కోర్టుకి వెళ్తే. అందుకని నీ పోరాటం ఆత్మీయ పోరాటం ఉండాలి తప్ప శరీర పోరాటం ఉండకూడదని ప్రభు చెప్పుచున్నాడు ఈ రోజున. అదే మంచి నియమం.
నియమం నేర్చుకోవాలి. ఏంటి ఆ నియమం అంటే ఆత్మానుసారమైన నియమం నేర్చుకోవాలి. శరీరానుసారమైన నియమాలు ఉన్నాయి చూడండి. ఆ నియమాలతో నిబంధనలతో నువ్వు వెళ్తూనే ఉంటావు. కటింగ్లు కావు. నీ బ్రతకంతా అక్కడే, నీ జీవితం అంతా అక్కడే, నీ డబ్బంతా అక్కడే, నీ వ్యవస్థ అంతా అక్కడే అయిపోతుంది. దేవుడు అంటాడు కదా, అయ్యో నువ్వు ఎంత దౌర్భాగ్యం అయిపోతున్నావు, నా బిడ్డ నా మాట ఇంట్లేదని ఏడుస్తున్నాడు. దుఃఖపడుతున్న ప్రభు నీకోసం వేదన చెందుతున్నాడు. 3:16 చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రుణస్తువు కాదు, దానికి రుణస్తువు కాదు. ఎంతసేపు అక్కడికి వెళ్ళడానికి దేవునికి రుణస్తుకు బతకడం నేర్చుకో. 16 ప్రతి నోరు మూయబడినట్టుకు సర్వలోకము దేవుని శిక్షను పాత్రల వాటిను ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రం లోనైన వాటిలో చెప్పుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతా ఏంటంటే నీతి లేని వారు మౌనం ఉంటారు. నీతి ఉంటే న్యాయం జరిగిస్తాం. నీతి లేకుంటే ఇక మన జీవితాలు ఇక అందదు కదా జ్ఞానం. అందుకే శిక్షావి తప్పించకు మీకు బుద్ధి చెప్పిన వాడాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? నిన్ను వలే ఒక్కటే మాట, ప్రేమ. ఈ రోజున ఇవే కొడుకుని ప్రేమించిన తండ్రులు కదండి. మీకు తెలుసా? తల్లిని ప్రేమించలేని కూతురు ఉంటుందండి. ఈ ప్రేమ లేకపోతేనే ఒకరికొకరు యుద్ధాలు కొట్లాలు లేకుండా ఈ రోజు నిన్న దినాన్ని ఎందుకు చనిపోవడం అలా జరిగిందంటే చిన్ననాటి ప్రేమ లేని ఆ మనస్తత్వము ఈ రోజు వల్ల ఎలాగే పెరిగిపోయి పాపం పెరిగిపోయి అర్ధాంతరంగా ప్రమాదానికి గురి తెచ్చేస్తున్నారు. ఒక ఇల్లు అది పెద్ద న్యూస్ అయిపోయింది. చూసారా? ఇంకో న్యూస్ విన్నాను తర్వాత చాలా ఏంటంటే చాలా అనుభవం చేస్తుంది. ఇది కూడా మరి అది కూడా అందులో వచ్చింది యూట్యూబ్లోనే. చూడండి, ఆ న్యూస్ చూడండి. ఆ తల్లి టిక్ టాక్ చేసి డ్యాన్స్ వేసి ఏం స్టైల్ పోయో టిక్ టాక్ అని ఒకటి వచ్చింది కదా, దాంట్లో డ్యాన్స్ వేసి వయ్యారాలు పోతూ ఎట్లా అనుకుంటూ చాలా యాక్టింగ్ చేసింది కదా. భర్త మాత్రం రోజుని కొడుకుని ఆమెను కూడా ఇట్లా పీకి పట్టుకుని చంపేద్దామని చూసిండట. కానీ ఈ రోజు వాళ్ళిద్దరు సాక్షి చెప్తుంటే మేము సంతోషించాం. ఇట్లా ఉంటుంది దేవుని భయం. ఆ టిక్ టాక్ చేసిన తల్లిని పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసింది? అబ్బో నేను బ్రతికినా దేవుని బట్టి అయితే కానీ ఇలాంటి టిక్ టాక్ చేయని ఎలా తన సాక్ష్యం మరి నిలుపుకుంది. ఈ రోజున భర్త ఇద్దరు ఇట్లా పీక పట్టేసుకున్నప్పుడు రోజుని కొడుకు తల్లి భర్త విషయంలో ఏడ్చుకున్నది. ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడే ఆమె ఆ టిక్ టాక్ మానేసింది. భర్తలో తాగుడు అలవాటు ఉన్నప్పుడే ఆమె ఆ చెడు అలవాటు ఆ టిక్ టాక్ మానేసి ఇప్పుడు దేవుని సేవ, దేవుని పని విషయం, దేవుని మాట విషయంలో నమ్మకంగా ఉన్నది. ఈ రోజున అట్లాంటి బిడ్డగా జీవించిన కుటుంబం బాగుండదా? భయం ఉండాలండి. మనిషికి భయం ఉండాలి. శిక్షణ ఎందుకు ఉండవంటే ఉండవు దేవుని మాట ఉంటే. ఇంకా అట్లా ఉంటే అతను అన్నాడట కదా, పాస్ట్ని నేను చంపేస్తాను కదా. ఇప్పుడు అతనే బయలుపడి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. పాస్టర్ని చంపడం నువ్వు ఎవరు? అసలు దేవుడితో కట్టబడినవాడు. చూడండి, దేవుడితో నడిపింపబడినవాడు. అలాంటి పాస్టర్ మీద నువ్వు నెపమేస్తావా? చూడండి, ఆ బాబు అంటాడు ఈరోజు, నేను పాస్టర్నే చంపాలని చూస్తాను, కానీ నేనే పాప స్వభావాన్ని చంపేసుకుని ప్రభు బిడ్డగా అయిపోయినాడు కదా, ప్రభు బిడ్డగా అయిపోయినాడు కదా. ఇతనిలో పాప స్వభావాన్ని చచ్చిపోయింది. ఇప్పుడు దేవుడు పెరుగుతాడు. ఏం చచ్చిపోయి? తాగుడు చచ్చిపోయింది, అల్లరి చచ్చిపోయి, ఇక లేదు. ప్రేమ వచ్చేసిందండి. ఏమొచ్చిందండి? ప్రేమ వచ్చింది. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్పదు? ప్రేమ లేకపోవడం కొట్లాట్లు, అల్లరి దూషణలు. ఇప్పుడు ఆ టిక్ టాక్ చేసిన తల్లి నమ్మబట్టే కదా ప్రభు ప్రేమ తెలుసుకుంటే కదా. ఒకవేళ అదే టిక్ టాక్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ తిరిగితే ఇంకా ఏమైపోతుంటారు ఈ రోజు ఆమె? ఇక అలాగే అర్థంలో ప్రభావం వచ్చి చనిపోతుంది. కానీ అలాంటి తప్పించబడి ప్రభు ఎందుకు వచ్చింది? భర్తకు మార్పు వచ్చింది, కొడుకు మార్పు వచ్చింది. అలాంటి వారు లేదా ఈ రోజున? విన్నవారి చూడండి, విన్నవారి జీవితాలు నిత్య జీవం ఉంది. వినకపోతే నిత్య జీవం కాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకని నిత్య నరకాన్ని తప్పించడానికి ప్రభువు మనకు ఉన్నాడు.
అందుకే ఆయన ప్రేమమూర్తి. ప్రభు ఎవరైనా ఈ రోజున ప్రేమ గలవాడు, ప్రేమ లేనివాడు. ఈరోజు ఆ ప్రేమ నీకు ఉన్నది కాబట్టి నువ్వు వింటున్నావు. ఈరోజు ఆ మాట విన్నావు. ఒక భార్య విన్నది, ఒక భర్త విన్నాడు, కొడుకు విన్నాడు. ఈరోజు నా కుటుంబం అంతా కట్టబడింది. ఈ రోజున ఆటలు ఏంటి? ఆమె వినలేదు, ఇద్దరు భర్తను చంపేసుకుంది, కుమార్తెను చంపేసుకుంది, కుమార్తె బతుకుంది. కానీ ఆమె కూడా దరిద్రంలో కూడా సమస్యలే. అయ్యో సంపాదన సంపాదన సంపాదనే ఉంటుంది. ఆమెకి నెమ్మదంటే ఆమె కూడా అనవసరం చంపాను ఇదే ఉంటుంది. ఎందుకంటే ఉన్నంతసేపు ప్రేమ లేకపోతే తర్వాత నేర్చుకోవాలి. ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది. ప్రభు చెప్పాలి, ఇది కొన్ని రోజులు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఏదైనా పెడితే ఉంటుంది, తింటే ఉంటుంది. ఇది కాదు ప్రేమ. అసలైన ప్రేమ కాదు. తింటే ఉంటుంది, ఉంటే ఏదైనా ఇస్తే ఉంటుంది ప్రేమ, ఏదైనా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ. అసలైన ప్రేమ కదండి, ఉత్తుత్తు ప్రేమ కదండి. అసలైన ప్రేమ కోపంలోనూ ప్రేమించాలి, అల్లంలోనూ ప్రేమించాలి, కొట్లాటలోనూ ప్రేమించాలి, సమస్యలోనూ ప్రేమించాలి, దూషణలోనూ ప్రేమించాలి, అలజడిలోనూ ప్రేమించాలి, కుషిందులను ప్రేమించాలి. అదే అసలైన ప్రేమ. యుద్ధంలో యెహోవా దగ్గర నువ్వు కాదు యుద్ధం చేసేది. జీవితాల్లో పోరాటేది నువ్వు కాదు పోరాడేది. శరీరాంశాలను పోరాడుతున్నారే అది నీదే, దేవుడి కాదు. దెయ్యం నీలో ఉంది, సాతాను నీలో ఉంది కాబట్టి నువ్వు పోరాడుతున్నావు, నువ్వు నెగ్గలేకపోతున్నావు. దేవుడు నీతో ఉంటే పోరాటంలో గెలుస్తావు. అదే అసలైన పోరాటం. తరువాత నీలో ఉంటే స్వతంత్రించుకుంటావు, ప్రేమతో ఓర్చుకుంటావు, నెపలేవు, కీడు ఎంచవు, కీడు మాట్లాడవు, కీడు తలపెట్టవు, కీడు చేసిన వారికి మేలు చేయడానికి నిలబడ్డావు. కానీ కీడు చేయడానికి నువ్వు కీడు చేస్తూనే ఉంటావు, ఇంకా కీడు చేస్తావు. ప్రేమ లేకపోవడం బట్టే కదా. అందుకని ప్రేమ శాశ్వత కాలం ఉన్నది. వాక్యం దేవుని తీసుకోవాలి. దేవుని ఆజ్ఞ ఏంటంటే పాపము ఏం చేస్తుంది? ఈ రోజున మోసపుస్తుంది, చంపేస్తుంది. మోసం చేస్తుంది, చంపేస్తుంది. పాపం యొక్క ఆకర్షణ ఏం చేస్తుంది? వంచుకుంటుంది, కొట్లాడుతుంది, అలా నువ్వెంత ఇదే జీవితం యొక్క లక్ష్యం అనుకుంటుంది. కానీ అసలైంది సంపూర్ణతలో వచ్చి పరిశుద్ధతలోకి వచ్చి నీవు సన్నిధిలో నిలిచినట్లయితే కీడు చెయ్యవు. పాపం మానవు, కీడు చెయ్యవు. కీడు నీ ఇంటికి రాదు, కీడు నీకు తలపెట్టలేదు ఎవరు కూడా. కీడు నీకు వస్తుందంటే నువ్వు కీడు తలపెడుతున్నానికి నీ కీడుకి 10 రెట్లు కీడులు వచ్చేస్తున్నాయి. ఒక కీడు చేస్తే ఇంకొక కీడు వస్తుంది, ఇంకో కీడు ఇంకా ఇలాంటి కీడులు వస్తానికి నేను పరిపూర్ణతలోకి ప్రభు బిడ్డలుగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆత్మానుసారంగా దాస్యత్వంలోకి రండి. ఎందుకంటే ఆత్మలో దాస్యత్వం చేసినప్పుడు నిన్ను అసహించుకున్న వారు అనేకులు ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం సిద్ధులు కావు, నువ్వు మాత్రం పాడుకావు. నేను అందరి అసహించుకుంటావు, కానీ నువ్వు ఎత్తబడతావు. ఒక రోజున నేను ఎంతమంది అసహించుకుంటారు, అందరూ కూడా ఒక రోజు రాబోతున్నారు. నువ్వు మాత్రం నిన్ను మాత్రం అసహించుకున్న వారికి మార్పు వస్తుంది. కానీ నువ్వు వాళ్ళు అసహించుకుంటావు కదా, నువ్వు వాళ్ళతో పాటు పాపంలో వెళ్ళిపోయావని నీకు నష్టం వస్తుంది. అందుకే ఆత్మానుసారమైన దాస్యత్వం ఈ రోజు ఏంటంటే ఏదైనా నేను చేయలేదు నేను నిశ్చయించిన చేయక ద్వేషించినదే నేను చేయించున్నాను. నేను ఏం చేయాలో చేయడం నేర్చుకోవాలి. నేను ఇంకా ద్వేషిస్తున్నాను అంటే నాకు ఇంకా అసహ్యత ఉంది, దేవుని శక్తి లేదు. అందుకే ఈ రోజున ఏది నిశ్చయించుకుంటావో అది నీకు జరగాలంటే నువ్వు మంచిదాన్ని చీల్చుకో, అది నీకు వస్తుంది. అందుకే అంతరంగంలో పోరాటం ఏంటి ఈ రోజున అంటే శ్రేష్టమైనవై ఒప్పుకో, శ్రేష్టమైన భావం ఒప్పుకో, శ్రేష్టమైన మంచితనాన్ని ఒప్పుకో. దేవుడు ఇస్తున్నాడు. నాశనానికి పూర్ణంగాన్ని మనం పెట్టిండు దేవుడు, నష్టంలో పూర్ణంగాన్ని మనం పెట్టింది, రక్షించడానికి మనం పెట్టినాడు దేవుడు. మేలేమి చేయబోతున్నాడు, మేలు చేస్తూనే ఉన్నాడు. అది చేయవలసిన చేయక కీడు చేస్తే ఇంకా అపాయం ఉంది. అందుకే నాయకుడు అనగా నా శరీరం మంచిది ఏది నివసించదని నేను ఎదుగుతున్నాను, మేలైతే చేయని కోరిక నాకు కలుగుతుంది, కానీ దాన్ని చేయక నాకు కలుగుతలేదు, నాకు కలగట్లేదు. అంటే ఇదేంటి? మంచి చేయాలని చేసి కూడా చెయ్యకపోతే ఇంకా నీకు ఏదో ఉన్నదే. అందుకని ఈ రోజున అజ్ఞానంలో పోకుండా ఏం చేయాలా? మానవుని నిస్సహాయ స్థితిని గుర్తు చేస్తున్నాడు దేవుడు. నిస్సహాయ స్థితి ఏంటంటే స్ట్రాంగ్ ఫెలోస్
ఇంటికి ఇలా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ టిక్ టాక్ వేసిన దాన్ని చూడండి, స్ట్రాంగ్ ఫీల్. టిక్ టాక్ వేసింది పూలు పెట్టి అందంగా ఎట్లా 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 అనుకుంది. ఇప్పుడు ఈ రోజున చాలా దగ్గర అయితే ఏడ్చుకుంటా ఉంది. తండ్రి నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నేను ఎందుకు బతకాలని ఏడ్చింది. ఇప్పుడు ఏం చేసింది? టిక్ టాక్ అనే అమ్మాయి ప్రభు ఎందుకు వచ్చింది. ఈరోజు అలాంటి వారు లేదా ఎంతో మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఈ రోజున వేల మందులు అందులో ఇలా ఉండాలి. పువ్వులు పెట్టుకుంటేనే కానీ ఉండేది కూడా. ఇంట్లో మల్లె చెట్లు ఎన్నో, మల్లె చెట్లు ఇంటి నిండా మల్లె చెట్లే. అలాంటి మల్లె చెట్లతో బతికింది రాని మొక్కేస్తే ఇంత నిలదీసి పువ్వులు, అలాంటి పువ్వులు పెట్టుకుని అందంగా అలంకరించుకుంటాను. కానీ ఇప్పుడు నా మనసు ఎప్పుడు కూడా అంతలాగా స్వరూపంలో అందం ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పువ్వులు చెట్లున్నారు, పువ్వులున్నారు, కానీ నా మనసు ఎప్పుడు కూడా అందం అలంకారం ప్రేమ ఉండాలి మంచిగా. ఎంత ప్రేమ లేకుండా ఎన్ని పూలు పెట్టుకునే లాభం చెప్పండి. ప్రేమ లేకుండా ఎన్ని అందంగా పూలు పెట్టుకుంటే ఏం లాభం చెప్పండి. ఒక రోజు కింద అందమా సొలొమోను మందిరంలో ఆ ఇంటి ముందు, ఆ చర్చి ముందు పూలు లేక అక్కడ అలాంటి ఏదైనా ప్రభుత్వాలను గుర్తు చేసుకుంటాడు. ఆ మందిరంలో సన్నిధిని కోరుకున్నవారు అందమైన అలంకారంతో ఉంటారని గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలేని మాయము ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కొంతలోను కనబడి అంతలో మాయము ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకానకాదేది శాశ్వతం. ఆత్మీయ జీవితంలో మనం నీతిమంతులకు శిక్షాది లేదు అందువా చెప్పండి. శిక్ష లేదండి. మరి ఎక్కడ ప్రేమ లేకపోతే శిక్ష ఉంది, దేవుని సన్నిధి లేకపోతే శిక్ష ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష? ఇప్పుడైతే యేసుక్రీస్తునందు నీవు మనందరికీ కూడా ఏ శిక్ష లేదని ప్రభువు చెబుతున్నాడు. ఇప్పుడైతే చెప్పండి, ఇప్పుడైతే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నీకు విధి ఎవరు విధించలేదు, శిక్ష విధి విధించలేదు. నువ్వెవరి పెట్టుకోబోతున్నావు? ఇష్టమైన బిడ్డగా ఉండబోతున్నావు. మన రక్షకుడు నీ రక్షకుడు ప్రభువని చెప్పబోతున్నావు. నీకు విశ్వాసం కనుక నేర్చుకోబోతున్నావు. క్రీస్తునందు జీవమిచ్చే ఆత్మ నియమాలిచ్చాడు. విధిలే తప్పించబడావు, నియమాలిచ్చాడు. విధి తప్పించబడి నేను నియమాలతో నిలబడ్డావు. విధి వినిపించబడి నేను నియమాలిచ్చి ఇవ్వబోతున్నాడు. ప్రభు నీకు నియమించాడు ఆయన బిడ్డగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారమైన లోకము ఏం చేస్తుంది? సౌందర్యాన్ని ఇస్తుంది. శరీరానుసారమైన లోకము దుఃఖాన్ని ఇస్తుంది, బాధనిస్తుంది, నలగొడుతుంది, నలిపేస్తుంది. ఇక అంతరంగంలో ఎప్పుడు కూడా కోపాన్ని ఇస్తుంది. ఇక శిక్షణ అనుభవించవలసి వస్తుంది. అందుకని నీవు ఎవరి బిడ్డగా నువ్వు ఉండాలనుకున్నావు తీర్మానం చేసుకో. శరీర ఇచ్ఛలను విడిచిపెట్టి ఏం చేయాలా? ప్రభు మనసు కలిగి ఆత్మ సంబంధ జీవితం కలిగి ఉంటాడు. అందుకని శరీర యాక్షన్ విడిచిపెట్టినప్పుడు ప్రభు నీతో ఉంటాడ. దేవునికి స్తోత్రం. మానవుని అంతరంగా స్వభావం ఎలా ఉండాలో నేర్చుకున్నట్లయితే మంచిది. ఇంతకన్నా శ్రేష్టమైన నీకెవరు చెప్పాలి? ఇంతకన్నా శ్రేష్టమైన నీకు ఇంకెవరు చెప్పలేదు. ఈయనవు కూడా, ఎందుకంటే నీకు ఎంతమంది చెప్తే అర్థం కాదు. ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు సమస్త కలవశంలో ఏముందంటే బెల్లవీగితనం ఉంటే బాగా సమస్త ఆత్మీయ మానవానికి ప్రభు చెబుతున్న ఉదయంలో ఎలా ఉండాలో చెబుతున్నప్పుడు ఆర్తనాదం వినబడుతుంది. ఆర్తనాదం, ఆర్తధ్వని వినబడుతుంది. నా పిల్లారా
విడుతున్నారు. ఆర్తనాలో అఘాతంలోంచి కేకలేస్తున్నారు శవాలు. ఏమని? అయ్యో అయ్యో మాకు వినిపించండి వినిపించండి. అది ఆర్తనాలు. ఇప్పుడు ప్రభు నిన్ను పిలుస్తున్నారు. పిలుచుచున్నాడు, యేసు పిలుచుచున్నాడు. హృదయం ఎప్పుడు కూడా ఆయన తిరగాలి, సంతోషించాలి. హృదయం ఎప్పుడు కూడా ఆనందించాలి. నువ్వు ఎప్పుడు పాతని గుర్తు చేసుకుంటావు, పాతి గుర్తు చేసుకుంటావు, గొప్పల పిల్లలన్నీ గోపుకుంటానే చూడవు, మర్చిపోలేవు. విధి నిర్ణయంలో శక్తివంతమైన నియమాలను ఆచరించలేవు. విధి తప్పించబడుతుంది, అర్థం చేసుకోవు. పాత విధులన్నీ వదులుకోలేవు, పాత విధి విధానాలు నేర్చుకుంటావు. క్రీస్తునందున్న జీవితం నిర్ణయం మార్చుకుంటావు. శ్రేష్ఠుల లక్ష్యము, శ్రేష్ఠుల భాగము, శ్రేష్ఠుల సంఘము ప్రభువుకి ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం. ఇంతకన్నా భాగ్యం ఏముందని? శ్రేష్టమైన, ఇంతకన్నా శ్రేష్టమైన భాగం నీకు ఇంకేం కావాలి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అబద్ధముల గురించి మాట్లాడలేదు. నిత్యరక్షకుడైన యేసు ప్రభు గారి నాకు వచ్చి ఆయన చేసిన మానవుని స్వభావాలు, ప్రత్యక్షతని, పాప స్వభావాల నుంచి వినిపించిన మానవుడు చేసిన ఆ ప్రత్యక్షతను ప్రతి ఒక్కరు చూడవలసిందిగా, ఆత్మీయంలో ఉండవలసిందిగా ప్రభు మానవులకు విధించాడు. విధానం, నిర్ణయం విధించాడు. నిర్ణయం విధించినప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మానవులు. ఆత్మీయంగా మారిన వారు అప్పుడప్పుడు తలెత్తి తిరుగుతుంటారు, గట్టిగా ధైర్యం ఉండగలుగుతారు. వారికి కనబడుతున్నది ఏంటంటే, దేవుని ఎదురు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పట్ల నేను ప్రార్థన చేయకుండా పడుకుంటూ పోతున్నా, అయినా కానీ దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి, ప్రభువా నేను బ్రతికినంత కాలం నీతోనే ఉంటాను, నీ చేయి పట్టుకుంటానంటే. ఒకవేళ కళ్ళు చూస్తే ఎందుకు వస్తా, కళ్ళు తెరిస్తే లోకాన్ని చూస్తా. లోకంలో చూసి ఏమి కూడా లోకాన్ని చూసి లోకంలో మనం తేడా, కానీ లోకంలో ఉన్న వారిని రక్షించడానికి, లోకంలో ఉన్న బాధలను బట్టి నివసించిన వారిని ధైర్యపరచకు నన్ను మాత్రం గురిపెట్టుకున్నాడు. వారి సంఘాలను నిలబెట్టుకున్నాడు. వారికి ప్రార్థన చేస్తున్నా. ప్రభు తన మనసు సంఘంలో ప్రార్థిస్తున్నా, నీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శాస్త్రమైన ప్రేమతో ప్రభు పిలుచుచున్నావు. ప్రభు ప్రేమలో విమోచన దేవుడి రండి. పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి జీవితంలో మిమ్మల్ని స్థిరపరచబోతుంది. నీ జీవితం మీద కాదు, విశ్వాసంలో మాదిరిగా ఉండండి. విశ్వాసానికి మాదిరిగా ఉండండి. విశ్వాసులు కట్టైన దేవుడు అందరి విశ్వాసము కడుతున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసకి అవిశ్వాస కాకుండా వచ్చి ఒక కర్తాయే దేవుని విశ్వాసం. కర్తాయే భరించువాడా, నువ్వు మా కుటుంబానికి ఆత్మనాథాన్ని వినిపించాలి. ఆత్మధ్వని వినించి వెళ్ళాలి. మీ ఇంట్లోంచి, మీ కుటుంబంలోంచి, నీలోంచి ముందు నీ భర్త కోసం, నీ భార్య కోసం ఆత్మధ్వని వెళ్ళాలి. ఇష్టమైన కుమారుడైతే ఈ విధంగా ఆత్మధ్వని చేస్తూ ఉంటాడు. రక్షకుని యందు నిలబడుతుంటాడు. విశ్వాసానికి తగిన నడత నేర్చుకుని ఉంటాడు. ఈరోజున ఆత్మ సంబంధమైన జీవితం ధైర్యాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇవ్వదని దేవుడి వాక్యం గుర్తు చేస్తుంది. ఆత్మీయ పోరాటంలో మీరున్నట్లయితే ఆత్మీయ వరం పొందుకుంటారు. దానికి తగినట్లు దాసత్వమైన దేవుని కిందకు వచ్చి ఉన్నారు. మీరు మనసులను ఎప్పుడు నిబ్రం కలిగి వారు ఉన్నారు. ఆత్మీయ ధర్మశాస్త్రంలో ఉంచాడు ప్రభు. నా అవయవులన్నీ కూడా ఎలా ఉన్నాయంటున్నాడుగా, నిన్ను బట్టే నేను సరిగ్గా చేసుకుంటానని భక్తులు అంటున్నారు. ఆయన్ని బట్టి మాత్రమే మా అవయవాలన్నీ ఏం చేసుకుంటున్నారట, మనసు జీవంగా దేవుడి బిడ్డలుగా సమాధానపరుచుకుంటుంటారు. ఆత్మానుసారమైన మనసు దేవుడితో సమాధానపరుచుకుంటారు. చేతులు దేవా నా చేతులు పరిగెట్టవు, నా చేతులు పాపాలను పరిగెట్టవు, జీవంగా దేవుడు బిడ్డలుగా ఉంటున్నాము అని ఈ చేతులను కాపాడుకుంటారు. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. చూసారా, ఒకవేళ శరీరానుసారమైన మనసు ఉంటే శరీరం వేరు, ఆత్మ వేరు. గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటే కాదు.
ఎందుకంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ మరణం పొందడానికి ఆరోగ్యం ఉన్నది, శరీరం మరణం పొందడానికి దుఃఖం ఉంది. ఆత్మ మనసు ఎట్లుంది? స్వతంత్రాన్ని ఇస్తుంది, అది జీవం ఇస్తుంది. అదే శరీరానుసార మనసు ఏం చేస్తుంది? మొరటాన్ని ఉంచుతుంది, లోపడకుండా చేస్తుంది, దేహాన్ని గురించి ఆలోచిస్తుంది, దేవుని ప్రేమ దూరంగా చేస్తుంది, నూతన పురుషుడిగా ఉంచదు, నూతనంగా ఉంచదు. అది ఎప్పుడు కూడా కలుషితం చేస్తూనే ఉంటారు. ఇది శరీరానుసారమైన జీవితం. అంటే అదే నూతన జీవితం ఉన్నట్లయితే నీకు నియమాలు నేర్పిస్తా ఏంటంటే మీ ఆత్మ స్వభావం ఉండాలంటే మీలో ప్రభు ఉన్నాడు అంటారు. నీతో నివాసం ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నవాడే ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆత్మ కలిగి మీరు ఉన్నవాడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థాన అనుభూతిని కలిగిన వారు, పాప స్వభావాన్ని సంపేసిన వారు, పాప ఆలోచనని పూడ్చివేసిన వారు, పాప నియమాలని సమాధి చేస్తారు. మీ పాప స్వభావాన్ని చనిపోయిన ఇంట్లో నుంచి ఇప్పుడు నుంచి పరిశుద్ధ నియమాలకు నిలబడ్డవారు, పరిశుద్ధ నియమాల మీద ఉంచారు. ఆత్మీయ పునరుద్ధానంలో మీరు వచ్చిన్నారు. మరణం లేని స్థితికి మీరు వచ్చారు. మరణం లేని బిడ్డగా మీరు ఉన్నారు. కాబట్టి శరీరానుసారమైన ప్రవర్తించటకు శరీరంలో మన రుణస్థం కాంసుని శరీరం నీకు రుణపడిందా? ఈ చెయ్యి విరగపోవడం రోజు ఇంతే, నువ్వు ఇంతే, నువ్వు ఇలాగపోవడం, నువ్వు తిట్టుకోవడం, నువ్వు అలర్ట్ చేయడం, ఇదే అంట నన్ను. ఇది శరీరం. ఎప్పుడైతే నీ శరీరం చంపేస్తావు అంటే మందులు కూడా అక్కర్లేదు, మెడిసిన్స్ కూడా అక్కర్లేదు. ప్రభు నీకుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం లేని స్థితి ఏంటంటే ఆత్మదాహం పొందేవారు ఇది గ్రహించగలుగుతారు. మందులు కూడా ఆలోచించకుండా ఆహార నియమాన్ని బట్టి బ్రతుకుతారు, ఆహార నియమాన్ని మార్చుకుంటారు. ఇక మందులు ఎందుకు? మరణం లేని స్థితి ఎందుకు? ప్రభు మరణం లేని స్థితి ఇచ్చాడే, మరణం లేని స్థితిలో నడుస్తున్నారే. మీరు శరీరానంగా ప్రవర్తించినప్పుడు ఏంటంటారు? మీరు చనిపోతారు. మీరు ఆత్మచేత శరీరం చంపినట్లయితే మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో బిడ్డలుగా ఉండగా మీరు, విశ్వాసానికి పుత్రులుగా ఉన్న మీరు దైవపుత్రులని మిమ్మల్ని పేరు పెట్టారు. అందుకనే ప్రభు అందరికి తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. ప్రభువే అందరికి తండ్రి అయిన దేవుడు మీకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉన్నాడు. దేవుడు పిల్లగా ముద్రించినాడు. ఈరోజు ఎంతమంది అయితే లైఫ్తో ప్రభు బిడ్డగా వచ్చినారు. మీ అందరితో ప్రభు ఉన్నాడు. హింసించబడిన వారిని విడుదలిచ్చాడు. మీరు హింసించబడకండి, మీరు హింసించకండి, మీరు బాధను అనుభవించి ధైర్యం ఉండండి, కానీ మీరు అది హింసించకండి. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవారు ఎలా ఉన్నా ఆశతో కనిపెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టేవారు సృష్టికర్త దేవుడికి లోనేని వారే, విడిపించబడిన వారే, దేవుని పిల్లలైన వారే పొందబో మహిమ. ఈరోజు ఏంటి? స్వతంత్రం గల బిడ్డలుగా నిరీక్షించే వారు ఉన్నారు. స్వేచ్ఛగా ఆలోచించండి, పరిశుద్ధాత్మలో స్వేచ్ఛగా ఉండండి, పరిశుద్ధాత్మ నిరీక్షణ కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ స్వతంత్రం కలిగి ఉండండి. దాసత్వమైన పాపం కాలికెళ్ళ వెళ్ళిపోకండి, నాశనానికి వెళ్ళిపోకండి, నిరీక్షణ గల వారిగా లోపడి ఉండండి. మీకు మీ మూలంగానే ప్రభు సిలువ పొందాడు. వ్యర్థమైపోకుండా దేవుడు పిల్లలుగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. వేదనకి గుర్తు ఏంటంటే సృష్టి యావత్తు మిగులు బాధతో వేదన పడుతుంది అన్నాడు. ఎందుకు వేదన అంటే ఏకాగ్రీవంగానే మునుగుతున్నారు భూమంతా. అవును, ఎక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు? ఎవడండి చెప్పేది మీకు? ఎవడు చెప్తాడు మీకు దేవుడు? మంచి మాట ఎవరు చెప్తారు? ఇంతే బ్రతికింతే, మంచిగా చేస్తావు, తాగు తాగు, తిను తిను అంటాడు. అంతలా ఘోరం కావద్దు, అంత ఘోరమైన స్థితి కావద్దు. అధిక కాల శోధనలు ఎందుకు వస్తున్నాయి? ఆత్మ యొక్క నియమాలు పరంపరంగా ఉండవలసిన నీవు ఆయన
బిడ్డ గొడవ నీకు సాతాను చేతిలో వెళ్ళిపోతావు. అందుకే నీ జీవితంలో ఎప్పుడు కూడా కనిపెట్టలేకుండా జీవిస్తున్నావు. కాలాన్ని కనిపెట్టలేవు, జీవితాన్ని కనిపెట్టలేవు, ఇలా ఉన్నా కనిపెట్టలేవు అక్కడ. అధిక కాల శోధనలు ఎందుకు వస్తున్నాయంటే జ్ఞానం లేకపోవడంతోనే, నమ్మకం లేకపోవడంతోనే. నీతి మంత్రుల నమ్మిక ఈరోజు ఏం చేస్తుంది? బోర్పురిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు జ్ఞానం ఆధారం చేసుకున్న వారికి అంతా శూన్యమే, మనుషుని బట్టి నడిచిన వారికి అంతా శూన్యమే. దేవుని జ్ఞానం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు అపజయం కానివ్వడన్నాడుగా. శ్రమ పడవారికి ఏమి కదా న్యాయం జరిగిస్తాడు. శ్రమ పడవారికి విజయం ఉంది. ఆత్మ యొక్క నియమాలను బట్టి మనసు ఏదో తెలుసుకోవాలి. దేవుడి నియమం ఏంటో, లోకం నియమం ఏమేంటో, లోకాశలు ఏంటో, దేవుడి ఆశలు ఏంటో నియమాలు తెలుసుకోవాలి. దేవుడి చిత్త ప్రకారంగా నడిచినప్పుడు మనకేముందిగా ఆయన పోలి నడిచిన వాళ్ళు ఉంటాం. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘంలో ప్రభు నిన్ను నన్ను మనందరినీ పెట్టాడు. జ్యేష్ఠుల సంఘము ఎందుకంటే అనేకుల కోసం ఇక్కడ నిలబడ్డా, అనేకుల సారూప్యంలోకి నిన్ను నడిపించినాడు. ఆయన సారూప్యంలో నేను నిలబెట్టుకోగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలుపనుకున్న నీవు తీర్పు దినాన నీకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నాకు కుమారా అని నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారికి కాపుదల ఉంది. దేవుని యొక్క కాపుదల ఉంది. అద్భుతమైన ప్రేమను వర్ధిల్లుతారు. శ్రేష్టమైన భాగము పొందుకుంటారు. ఇష్టమైన కుమారుగా జీవిస్తారు. ఈరోజు శిక్షణ తప్పించబడతారు. అప్పుడే కృప ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది మీకు. హల్లెలూయా. దేవుడి కృప ద్వారా ఐశ్వర్యతులు కాబోతున్నారు. దేవుడు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఆయన కృప మీ మీదకి వచ్చినట్లే. నీతిమంతులకు తీర్పు తీర్చువాడు దేవుడే. క్రీస్తు యేసు మరణం తప్పించబడ్డట్లాగా మనందరం కూడా పునరుత్థానంలో ఔన్నత్యంలో ప్రభు మనందరిని పెట్టుకున్నాడు. గొప్ప మధ్యవర్తి ప్రభు మన కోసం ఉన్నాడు. మనల్ని వేరుపరచలేదు. క్రీస్తు ప్రేమను మనను ఎడబాటకు శ్రమయను, బాధయను, హింసయను, వస్త్రహీనతను, ఉపద్రవను, ఖడ్గమైన మనల్ని ఎడబాపుడు. మరి ఎవరు ఎడబాటుతారు అంటే కొంత ఉంది, శత్రువు ఉంది. దీనివల్ల ఆయన మాటను నిరర్థకం చేస్తూ చెయ్యాలని, ఆయన నిర్ణయాన్ని తీసుకోవద్దని, కూడమైన పట్టుదలతో ఉండొద్దని దాన్ని ఆలోచన, సాధారణ ఆలోచన. కానీ ఈరోజు ఆత్మతో కూడిన ప్రోత్సాహం ఈరోజు ఏంటంటే దైవ ప్రేమ. హల్లెలూయా. ఏ ప్రేమ కావాలి మీకు? దేవుని ప్రేమ కావాలి. ఆయన దేవుడు ఆయన ఎదుకు వచ్చిన వాళ్ళు ఆయన మహిమలో నిలబడ్డారు. ప్రేమను మనం ఎడబాపుకోలేరు. కట్టుకం వచ్చిన, సమస్య వచ్చిన, బాధ వచ్చిన, ఎన్ని వచ్చినా, మరణం వచ్చినా మనల్ని ఎవ్వరు కూడా విడగొట్టలేదు. మరి ఎవరు విడగొడతారంటే సాధారణ మాత్రం విడగొట్టాలని చూస్తుంది. కానీ దేవుడు ప్రేమ మనల్ని విడగొట్టలేదు. హల్లెలూయా. పూర్ణ నియమాలతో మనం ఉన్నట్లయితే ప్రోత్సహించుకోగలుగుతాం. సంఘము అందరి పట్ల ప్రభు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు ప్రేమలో తక్కువ రాదు. మరి ఎవరి ప్రేమలో తక్కువ? ఎవరి ప్రేమ తక్కువ అయిపోతుంది? మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకి అందరి ప్రేమలు దూరం అయిపోతున్నాయి. కానీ దేవుని ప్రేమ మాత్రం కొంతలో కొంత కూడా మన నుంచి దూరం చేయడు. మనం విడిచిపెట్టి ఆయన మాత్రం మనల్ని విడవనే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 11:28 అధ్యాయం వచ్చిన 28 వచ్చిన దేవునికి స్తోత్రం. 28 వచ్చిన నీకోసం ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నేను పిలుస్తున్నాడని నా సహోదరి మరియను రహస్యంగా పిలిచాను. యోహాను సువార్త 11:28. నేను వాటికి ఎవరికి వాటికి గొర్రెల కంటే గొర్రెలు కాదు, మనుషులైన మనందరికీ. చూడండి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎందరికి నశించవు. ఎవరు వాటి నా చేతిలో అపహరింపడు. దేవుడు బాగా గుర్తు చేసుకోండి. అపహరింపడు, దొంగిలించాడు, దొంగతనంతో తీసుకుపోవడం ఎవరిని కూడా
ఈ రోజున పరిశుద్ధుని వాగ్దానం నీకు నెరవేర్పు జరుగుతుంది. పరిశుద్ధుని వాగ్దానము నువ్వు వింటున్నావు. నేను వాటిని నిత్య జీవం ఇచ్చుచున్నాను, వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నడూ నశించవు. చాలా మంది అంటారు ఏంటండి అని, క్రిస్టియన్నే కదండి ఎందుకు చచ్చిపోవాలండి, ఇవి క్రిస్టియన్ కాదండి ఎందుకు చచ్చిపోవాలండి, అసలు ఎందుకు చచ్చిపోవాలి, భూమి మీద పుట్టిందే మళ్ళా ఆయన దగ్గరికి పోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏ సమయం పోవాలో ఆయన నిర్ణయించాడు అంతే. అలా అని చెప్పి నేను డైలీ కష్టాల గురించి మాట్లాడు. ప్రభు తన బిడ్డలను గురించి వాటిని గురించి ప్రభు నాతో మాట్లాడిస్తాడు. ఏంటంటే నేను వాటిని నిత్య జీవిస్తాను, క్షణికమైన ఆవేశం మాత్రం పోరు. వారు క్షణికమైన ఆవేశానికి పోయేవారు కావాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట విన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు ఎలా ఉండగలుగుతారు? జ్ఞానంతో ఉంటారు. జ్ఞానము ఈ రోజున జ్ఞానం ఏం చేస్తుంది? సత్యంతో ఉంచుతుంది, నిత్య జీవనాన్ని ఉంచుతుంది, ఐక్యతతో ఉంచుతుంది, ఐక్యపరుస్తుంది. ముక్కోపంతో ఉంటే వాటికి ఏం చేస్తుంది కదా? ముక్కోపులకు ఏముంది కదా? దేవుడి ఐక్యత ఉండదు. ముక్కోపికి ఐక్యత రాదు. ముక్కోపి అంటే కోపిష్టి. శక్తివంతమైన అస్తాల్లోకి వచ్చిన మనము ముక్కోపితనం వదిలేస్తున్నాం. ఈ రోజున ఆత్మీయ భరమంతో నిలబడ్డ వారు ఏమన్నాడు? నేను వారికి నిత్య జీవం ఇస్తున్నాను అన్నది. వీరికి ఏముంది? నిత్య జీవమే వారసత్వం. ఆత్మీయ బలాలతో నింపబడిన వారు ఎలాంటి వారంటే దైవ పరం కలిగిన వారని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన హస్తాలకు మీరు వచ్చి ఉన్నారని అర్థం. చూడండి, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. మీ అందరికంటే గొప్పవాడు ఉన్నాడు కాబట్టి మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పుడు వచ్చారంటే మీకు గొప్పవాడు ఉన్నాడు. సంఘంలో ఎందరికీ గొప్పవాడు ఉన్నాడు. ఆయన మాట వింటున్నారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది శక్తివంతమైన అస్తాలు మనకు వచ్చినప్పుడు శక్తిహీనులైన అస్థానాలు తప్పించబడ్డన్నారు. బలం లేని మనకు దైవ బలం వచ్చిందన్నారు. అపవిత్రంతో ఉన్న మనం పరిశుద్ధులుగా ఉన్నామన్నారు. అవిశ్వాసంతో ఉన్న మనం విశ్వాసంలో వచ్చామన్నారు. అంతమంది దుర్మార్గంలో ఉన్న మనం ఇప్పుడు పరిశుద్ధతలోకి వచ్చామన్నారు. వీరిని గురించి అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినెను అన్నది చెప్పాడు. నా గొర్రెలు నా స్వరము వినెను. మరి ఏ గొర్రెలుగా ఉండాలి మనం ఈ రోజున? గొర్రెలు అంటే ఆయన స్వరం వినే వారి గొర్రెలు. పరిశుద్ధుని గురించి దేవుడి జ్ఞానం. పరిశుద్ధుల యొక్క ఆధార ఈరోజు ఏంటంటే భద్రత ఉంది అన్నట్టు. ఎలాంటి భద్రత? అనేకమైన మనము మంచి క్రియలు చేయడంలో ఇలా కలిగి ఉన్నాం. ఏమి కలిగి ఉన్నాం? ఐక్యత కలిగి ఉన్నాం. ప్రభు దగ్గర దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాలయంలో సొలొమోను మండపం తిరుగుచుండగా అక్కడ మాతో స్పష్టంగా చెప్పయ్యా అంటున్నాడు. మాతో బాగా చెప్పబోయా, ఎవరు అన్న క్రీస్తు అయితే మాతో చెప్పబోయా ప్రభువు గురించి. మరి తెలుసు గొప్పవాడని, కానీ ఆ గుర్తుపడలేదు. మీరు గొప్పవాడని తెలుసు, దేవుడు పెట్టలేని మిమ్మల్ని ఇష్టపడదు, కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రోజున యేసుక్రీస్తు యొక్క క్రియలను బట్టి తండ్రితో ఐక్యత, తండ్రితో ఐక్యము మనం ధైర్యం ఇస్తుంది, మనకు ధైర్యం ఇస్తుంది. శ్రమల గురించి మనము ధైర్యం పొందుకోబోతున్నాం. ఈ రోజున మన పట్టణము, తెలంగాణ పట్టణం ఎంతో తెలుసా? ఓన్లీ 4 కోట్ల మంది ఉన్నాం. జాగ్రత్త, ఈ 4 కోట్ల మంది కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కొన్ని దేశాలు
బీహార్ దేవుడు 28 కోట్లు ఎవరు అదే ఒక దేశం, ఆ దేశం 28 కోట్లుగా చూడండి. అందులో ఎంతగా చాలా కొంచెం మంది ఉన్నారు, ఎక్కువ మంది అయితే లేరు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు 8 కోట్లు ఉంటే ఇప్పుడు మాత్రం 4 కోట్లు మాత్రమే ఉన్నాం. జాగ్రత్త, ఈ 4 కోట్ల జనాంగం కోసం కూడా ప్రార్థన చేయాలి, ఉదయం వేసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రీస్తు యేసు పునరుత్థాన శక్తి నిత్య జీవం ఇస్తుందని ప్రభు మనకు గుర్తు చేశాడు. మనము నిత్య జీవులకు వారసులుగా ఉన్నాము, బ్రతుకుచున్నాము. ఈ 4 కోట్ల మంది కూడా జాగ్రత్తగా ఎదగాలి. ఎందుకంటే కొన్ని దేశాలు 28 కోట్లు ఉన్నారు, కానీ మనమైతే తక్కువ మంది ఉన్నాము. ఈ తక్కువ మంది జనాంగంలో ఇంకా తక్కువ చేసేస్తుంది సాధారణ. జాగ్రత్త సుమి, ప్రభు బిడ్డగా బ్రతకాలని ప్రభు బ్రతికిస్తున్నప్పుడు సాధారణ సంపాదన చూస్తుంది. మనం ఎవరి చేతిలో తెలివి ఎక్కువైపోయింది, జనానికి ఎక్కువ. ఇప్పుడు సెల్ ఓపెన్ చేస్తే చాలండి, చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. అలా అని చెప్పేసి నాకు తెలుసుకోకుండా నా అంత తెలివైన వాళ్ళు లేడనుకోవద్దు కదా. దేవుడి తెలివి కూడా కోరుకోవాలి. మధ్య దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి నీకు మధ్యలో ఒక మనిషి, పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా మన కోసం వచ్చాడు, ఆయన పునరుత్థానం ఇచ్చాడు. అందుకే ఆయన మరణం లేదు, ఆయన సజీవుడు. నేనే ఆయనను అని అన్నాడంతే. జీవం నేనే, ఆయన ద వే అండ్ లైఫ్ ట్రూ, నిజం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. సత్యం, జీవం, మార్గం. ఏది కావాలి? సత్యం వద్దు, మార్గం వద్దు, జీవం వద్దు, ఈ మూడొద్దు. నీవైతే నీవైతే సత్యంతో ఉండు, జీవంలో ఉండు. పక్కవారిని ప్రేమించు, బతుకుతారు. పక్కవారిని క్షమించు, జీవిస్తారు. పక్కవారిని ఓర్చుకో, ప్రేమించు, క్షమించు, లైక్ చేయి. ప్రభు బిడ్డగా ఇష్టపడు. ఒకరికొక కక్షతో ఇంటిలో కట్టలేకపోయి ఈ దినాలు ఉన్నాయి. చెడ్డ దినాలా, చెడిపోయే దినాలా, మంచి దినాలా? ఏం చూడగలుగుతున్నాము ఈరోజు? మంచి దినాలను చూడకూడదు, చెడ్డ దినాలు చూడకూడదు. మనం నేర్చుకోవాలి జ్ఞానం పిల్లగా. అందుకంటే మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయన మీవన్నీ మాదిరిగా మనందరికి ఒక మాదిరి వేసి ప్రభు గారు దైవత్వంతో వచ్చాడు. ఈరోజు ఒక మాదిరిగా మనందరి మధ్యలో తిరిగాడు. ఆయన పరిశుద్ధుడు, ప్రారంభ కారకుడు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. దైవముల సమానం యేసుక్రీస్తు. క్రీస్తు యేసులో ఎలా వచ్చాడు? సమానం, తను తాను హెచ్చించుకోలేదు, తగ్గించుకున్నాడు. తను తాను హెచ్చించుకోకుండా తగ్గించుకున్నాడు. దేవుడి సాక్షి నిలిచి ఉంది. ఈ రోజున క్రీస్తుకు మాదిరిగా మనం నిలబడ్డాం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బిడ్డలుగా మనం భూమి మీద నిలిచి ఉన్నాం. ఆద్యంతమైన స్వభావం యేసుక్రీస్తు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆదియు అంతమైన వాడు మనతో ఉన్నాడు. ఆదియు అంతమైన వాడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయమైన దేశం మనం అనుభవించుకోబోతున్నాం. అది ఎప్పటికుండే దేశం, పరలోక పడడం. అందులకు మనం ఏం కలిగి ఉండాలి? స్వస్థత గుణంతో రావాలి. ఏ స్వస్థత? శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత. ఆత్మీయ స్వస్థత ఉండాలి. ఆత్మ స్వస్థత లేకుంటే నువ్వెంత మంచివాళ్ళని వేస్ట్. అందులో స్వస్థత కావాలి. ఇంకా రకరకాల బాగుంటుందా స్వస్థత కావాలి. ఎక్కడ వస్తుంది అంటే గుడ్డివాడు ఉంటే అర్థం కాదు, కుంటివాడు ఉంటే అర్థం కాదు. దేవుడు వారిని వినాకలేదు. ప్రభు మనకి ఇచ్చిన బాధ్యతమైన ఆ సన్నిధిని మనం కలిగి ఉండమే గొప్ప భాగ్యం. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. పగలంత వరకు మనం చూస్తున్నాం. పగలైపోతుంది, రాత్రి అయిపోతుంది, ప్రతిరోజు జరిగిపోతుంది. ఇది ఇంతే కదా అనుకుంటున్నాం. కానీ రాత్రి ఎందుకు,
పగలు ఎందుకు రాత్రి పగలు దేవుడే చేసినని ఆ దేవుని సన్నిధి నీవు నిలవాలని. చూడండి, రాత్రి పగలు మనకు చేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో వెలుగునిచ్చేవాడుగా మనకున్నాడు. శరీర సంబంధంగా ఉండకుండా, గుడ్డివారు ఉండకుండా ప్రభు బిడ్డలుగా సహాయం పొందుకుంటారుగా మనం నిల్చున్నాం. దేవుడు తన బిడ్డలను బలపరుచుకు ఉన్నాడు. ప్రార్థించుకుందామని తల మూసుకున్నట్లయితే. ఇంతవరకు ఆయన నీ బిడ్డైన వాళ్ళందరితో మీరు మాట్లాడి ఉన్నారు. వ్యర్థమైపోకుందేమో మా ప్రయాసం మా జీవితం అనుకోకుండా మంచి ఉపదేశం ప్రభు నీ బిడ్డని ఇచ్చిన ప్రభు నీకు స్తోత్రం. మంచి సన్నిధానం కలిగి ఉండడం సహాయం ఇచ్చేయండి. అవును తండ్రి, అలవాట్లు లేకుండా జీవించబడుతున్నాం, పరిశుద్ధులుగా ఉండబడుతున్నాం, ప్రేమ పూర్తిమైన గాయాలను కూడా కట్టినాం. అవును తండ్రి, నాయన నీ స్వరమైన జ్ఞానం వెలిగించున్నావు ప్రభా. వాటిని నేను ఎన్నటికి విడిచిపెట్టినట్టున్నావు ప్రభా. నీ బిడ్డైన వాళ్ళందరినీ రక్షించడానికి నిలబడి నా ప్రభు నీకే స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నావు ప్రభా. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అవి ఎన్నటికీ నిత్య జీవం ఇస్తాను. అవి నేను వాటికి నిత్య జీవం ఇచ్చి చెప్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశించమని చెప్పి నా ప్రభువానికి స్తోత్రం. ఈ రోజున నీ మాట వింటకు నీ బిడ్డలందరినీ బలపరచడానికి స్తోత్రం. నశించకుండా నిత్య జీవులకు వచ్చినప్పుడు నీ బిడ్డలను బలపరచడానికి స్తోత్రం. నశించకుండా రక్షించగలకు జ్ఞానం కలిగే వచ్చిన సహాయం చేయండి. అవును తండ్రి, నశించిపోతున్నాం ఏమంటున్నారు ప్రభు, మరి ఎంతున్నామంటున్నారు ప్రభు. వారి కోసం నేను ప్రార్థిస్తాను. విడుదల విమోచన కలిగే మా సంఘంలో ప్రతి ఒక్కరిని బలపరచండి. నైనా నుంచి జీవులకు ఇచ్చిన వీళ్ళందరినీ బలపరిచి మీరేమైనా పొందని నచ్చే శక్తులకు ఆమె ప్రార్థించేట్టున్నాను తండ్రి. ఆమె ఇంతవరకు మనల్ని బలపరిచిన దేవుడు గొప్పవాడు. నశించకుండా నిత్య జీవులు ఇవ్వడానికి ప్రభు మన కోసం వచ్చినాడు. మనం ఎక్కడున్నాం? ప్రభు బిడ్డగా ఆయన ఎత్తుకు వచ్చినాం. ప్రభు మనతో ఉన్నందుకు స్తోత్రం. అందరికి సేవ్ చేయండి. ప్రభు సన్నిధి మీ కుటుంబానికి ఉంది. ఆమేన్.